నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడ కేంద్రంగా కేశినేని చిన్ని మరియు కేశినేని నానికి మధ్య, అన్నదమ్ముల మధ్య ఏదైతే వైరం ఉందో అది మరింత ముదురుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు వివరాల్లోకి వెళ్తే, మద్యం స్కామ్కు సంబంధించిన వ్యవహారాన్ని కేశినేని నాని వాళ్ళ తమ్ముడైనటువంటి కేశినేని చిన్ని పైన రుద్ది, ఈ వ్యవహారంలో కేశినేని చిన్ని ఉన్నాడు, అతనికి ఉన్నటువంటి 2 ఇంటర్నేషనల్ కంపెనీలలో 3600 కోట్లకు సంబంధించిన డబ్బులు విదేశాలకు తరలించారు, ఆ ఇంటర్నేషనల్ కంపెనీలకు సంబంధించి అని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఈ హాట్ కామెంట్స్ కంటే ముందు ఫస్ట్ ఉర్సు కంపెనీకి సంబంధించి ఆ ఉర్సు కంపెనీ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, CEO కావచ్చు, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు కేశినేని చిన్నికి అత్యంత దగ్గర ఆప్తులని, స్నేహితులని చెప్పి, సో ఆ ఉర్సు కంపెనీకి నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఎక్కువ ఫలితం అందే విధంగా 1 ఎకరాకి కేవలం 99 పైసలకే వాళ్ళకి అప్పచెప్తున్నారని, ఇదంతా ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగం అని చెప్పి, సో ఇలా కేవలం కొద్దిమందికి లబ్ధి చేకూర్చడం తప్పని చెప్పి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. కానీ వివరాల్లోకి పోయి ఏం చేశాడంటే, కేశినేని చిన్ని, అయ్యా ఉర్సు కంపెనీకి సంబంధించి నాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఆ 21st సెంచరీ అనే కంపెనీ నాదే కావచ్చు కాక ఈ కంపెనీకి ఆ ఉర్సు కంపెనీ ప్రతినిధులకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన చెప్పడము, అదేవిధంగా వివరాల్లోకి వెళ్ళి తొంగి చూడగా 1 ఎకరాన్ని ఏకంగా 50 లక్షల రూపాయలకి లీజుకి ఇచ్చింది ఈ యొక్క ఉర్సు కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వం. 56 ఎకరాలు 50 లక్షలకు లీజు ఇవ్వడము, ఇంకా 3.5 ఎకరా కోటి రూపాయల మేర లీజుకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అటర్ ఫ్లాప్ అయినాడు కేశినేని చిన్ని పైన, బురద పోయడంలో అటర్ ఫ్లాప్ అయినటువంటి కేశినేని నాని తర్వాత లిక్కర్ స్కామ్ని దాంట్లో కేశినేని చిన్నిని ఇరికించే విధంగా కేశినేని నాని ట్వీట్లు చేయడం జరిగింది. అది అసభ్యకరంగా ట్వీట్లు చేశాడు. దీనిపైన ఎట్టకేలకు ఘాటుగా స్పందించాడు కేశినేని చిన్ని. అసలు ఆయన స్పందించిన దాంట్లో ఏమేమని స్పందించాడో, అసలు మెయిన్ టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కేశినేని చిన్ని ఏమంటాడంటే, గత 10 రోజులకు ముందు హైదరాబాద్ కేంద్రంగా వరుసగా 5 రోజుల పాటు సాయంత్రం వేళల్లో 5 మంది కూర్చొని కేశినేని చిన్నికి ఈ వ్యవహారాన్ని కన్నా రుద్దితే, అతను తెలుగుదేశం పార్టీ ఎంపీ కాబట్టి ఈ యొక్క మద్యం స్కామ్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, లేదా మద్యం స్కామ్లో పెద్ద బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అతనికి వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి విజయవాడ ఎంపీ పైన కన్నా ఈ కేసు రుద్దినప్పుడు ఆటోమేటిక్గా ఈ తెలుగుదేశం వారు కానీ, ఈ కూటమి ప్రభుత్వం వారు కానీ జంకుతారు. మద్యం స్కామ్కు సంబంధించిన ఏదైతే విచారణ జరుగుతుందో దాన్ని నెమ్మదించే ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. వరుసగా 5 రోజుల పాటు మీటింగ్ జరుపుకున్నారంట. 5 మంది ఎవరంటే, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, గోవిందప్ప, అదేవిధంగా కేశినేని నాని మాజీ ఎంపీ. ఆయన కాకుండా వారిలో విజయవాడకు సంబంధించిన, వైసీపీకి సంబంధించిన ఒక కీలకమైన నేత కూడా ఉన్నాడు. అతని పేరంటే దగ్గరలో బయటికి చెప్తానని చెప్పి క్లియర్ కట్గా కేశినేని చిన్ని చెప్పడం జరిగింది. సో ఈ 5 మంది మాత్రమే పెద్ద బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా కుట్ర కోణానికి దారి తీశారు. అందులో భాగంగానే కేశినేని నాని ఈ ట్వీట్లు వేయడం జరిగిందని చెప్పి కేశినేని చిన్ను ఆరోపిస్తున్నారు. ఇంకా ఇదే కేశినేని నానికి సంబంధించి కేశినేని చిన్ని ఏం చెప్తున్నారంటే, 6 సంవత్సరాల పాటు ఒక్కసారిగా మద్యం స్కామ్ జరుగుతుందని, మద్యం స్కామ్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేకుండా 3600 కోట్ల మేర, కనీసం 3600 కోట్లు కాకుండా ఉంటే 1000 కోట్ల మేర స్కామ్ జరుగుతుందనో, 2000 కోట్ల మేర స్కామ్ జరిగిందనో అప్పటికి పూర్తి డేటా ఉన్నటువంటి కేశినేని నాని ఏ ఒక్కరోజు పార్లమెంటు వేదికగా గళం విప్పకపోగా, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రం తప్పు చేస్తున్నావు, ఇది మద్యం స్కామ్ పెద్దది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఒక మాట కూడా మాట్లాడినటువంటి కేశినేని నాని జగన్మోహన్ రెడ్డికి లాలూచి పడే విధంగా ఏం చేశాడంటే, గతంలో బాబు గారు అరెస్ట్ అయిన వేళల్లో ఆయనకు బెయిల్ దక్కుతుంది ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు, అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈయన తెలుసుకొని పెద్ద బాస్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎంగా ఉన్నాడు, ప్రతిపక్షంలో వీళ్ళు ఉన్నారు, 3 ఎంపీల్లో ఒకరైనటువంటి కేశినేని నాని. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బెయిల్కి అప్లై చేయబోతున్నారు కోర్టులో అని. సో అక్కడున్నటువంటి పోలీస్ కమిషనరు హుటాహుటిన కోర్టుకు వెళ్ళి ఆ బెయిల్ ఆపించడం జరిగింది. సో ప్రతి దశలోనూ టీడీపీ పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి గారికి కోవర్ట్గా ఉన్నారు ఈ కేశినేని నాని అని కేశినేని చిన్ని ఆరోపించడం జరుగుతోంది. ఇంకా అదేవిధంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, సాక్షి వారు, అదేవిధంగా కేశినేని నాని వీళ్ళందరూ విష ప్రచారం చేస్తున్నారు, మొహం పైన ఒక మసిగుడ్డ వేసి దాన్ని మారేడుకాయ మాదిరి చిత్రీకరించే విధంగా చేస్తున్నారు. అందులో భాగంగా 2 కంపెనీల పేర్లు, ఒకటి కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజు, అదేవిధంగా ఇంకొకటి కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆఫ్ అమెరికా
అన్ని 2 కంపెనీలు కేశినేని చిన్నికి ఉన్నాయని చెప్పి ఈ 2 కంపెనీల్లోనే కేశినేని చిన్ని 3,600 కోట్లకు సంబంధించిన ఏదైతే మద్యం స్కామ్లో వచ్చాయో డబ్బులు, ఆ డబ్బుల్ని విదేశాలకు పంపిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. కేశినేని చిన్ని క్లియర్ కట్గా ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఈ 2 కంపెనీలు ఎక్కడ రిజిస్టర్ అయినాయో మీరు కావాలంటే ఏ కంపెనీ అయినా గూగుల్ చేస్తే ఎక్కడ రిజిస్టర్ అయింది, దాంట్లో ఎంప్లాయీస్ ఎంత, ఎంఓయు ఎవరితో చేశారు, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏఓయు అంటే ఏంది, ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు ఉంటాయి. మీరు చెప్తున్నటువంటి ఈ 2 కంపెనీలకి, ఈ కేశినేని చిన్నికి సంబంధించిన కంపెనీలు ఎక్కడ గూగుల్లో రావట్లా, లేదా మీరు అంటున్నారు కదా అమెరికాని, నా సొంత డబ్బులతో మీకు ఫ్లైట్ టికెట్లు వేస్తాను, దయచేసి అక్కడికి వెళ్ళి ఈ 2 కంపెనీలకు సంబంధించిన ఏదైనా వివరాలు ఉంటే కనుక్కోండి, అనవసరంగా మసిపూసి మారేడుకాయ చేసినట్టు అనవసరంగా బురద జల్లొద్దు, ఏదన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడండి, మీకు ఏదన్నా వివరాలు ఉంటే నేను పోలీస్ స్టేషన్కి లేదా జైలుకి వెళ్ళడానికి కటకటాలు వెళ్ళడానికి నేను సిద్ధమే, నేను ఏ తప్పు చేయలేదని కేశినేని చిన్ను చెప్పడం అంటూ జరుగుతుంది. ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశాడు కేశినేని చిన్ని. అందులో భాగంగా బాబాయ్ హత్య కేసు, అదేవిధంగా కోడికత్తి, మొన్న గులకరాయి, ఆ మధ్య హెలికాప్టర్ కేసు, ఇటువంటి వాటిలన్నిటిని వాడుకొని వీటిల్లో లబ్ధి చేకూరే విధంగా అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. కానీ కొన్ని దశల్లో ఆయన సక్సెస్ అవి ఉండొచ్చు కాక వెనకటికి ఖచ్చితంగా జనం గ్రహించారు కాబట్టి ఆయన ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. కాబట్టి ఈయన పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఈ కోవలకి చెందుతుందని చెప్తున్నాడు. ఇంకా ఈయన పూర్తి స్థాయి ఆలోచన మొత్తం విజయవాడ డెవలప్మెంట్ పైన, విజయవాడలో ఉండేటువంటి విద్యార్థులకి మంచి చదువులు అందించే విధంగా, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే విధంగా ఈయన ఆలోచన చేస్తూ ఉంటే కేశినేని నాని కడుపు మనతో ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడని కేశినేని చిన్ని అంటూ చెప్పడం జరిగింది. ఇంకా ఓపెన్గా ఆయన ఏం చేశాడంటే ఫైనల్ ఛాలెంజ్, సిబిఐకి లెటర్ రాశాడు కేశినేని చిన్ని. ఏమని, సార్ నేను దీంట్లో మద్యం స్కామ్లో ఉండామని వీళ్ళు చెప్తున్నారు, నాది కన్నా ₹1 అయినా దీంట్లో వాటా కన్నా ఉంటే దయచేసి నన్ను శిక్షించండి, లేదా ఈ మద్యం కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆయన ఓపెన్గా సిబిఐకి లెటర్ రాశాడు. ఇంకా ఆయన చేస్తున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే 24 గంటల లోపు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల పులి, మాట తప్పను మడం తిప్పను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన నీతి నిజాయితీ పరుడు, శాంతి కామకుడు, గాంధీ మహాత్ముడు అయితే ఖచ్చితంగా ఈ సిబిఐకి ఆయన కూడా లెటర్ రాయాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా ఈ మద్య కుంభకోణానికి సంబంధించి అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇంకా మరికొన్ని విమర్శలు ఏం చేస్తా వచ్చాయంటే, గతంలో కేశినేని నాని అమరావతి క్యాపిటల్గా వద్దు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారని చెప్పి, అదేవిధంగా చిరంజీవి గారి పార్టీలో అంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు అక్కడ కేశినేని నాని చేస్తున్నటువంటి పనులు నచ్చక చిరంజీవి గారు ఆయన సస్పెండ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చిరంజీవి గారు, అదేవిధంగా అల్లు అరవింద్ గారు డబ్బులు తీసుకుంటా ఉన్నారు, అంటే టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పి తీవ్రమైన విమర్శలు చేయడం, తర్వాత కాలంలో టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీకి కూడా 6 ఏళ్ల పాటు వెన్నుపోటు పొడిచే విధంగా, చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్లీపర్ సిల్ లాగా పనిచేశాడు అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన కేశినేని నాని ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు.